హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ యొక్క తెలంగాణ ఎంసెట్కి సంబంధించినటువంటి మనకి ఆల్రెడీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి యొక్క ఎంపీసీ స్ట్రీమ్లో ఉన్నటువంటి మనకి చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఫీజు పేమెంట్ చేయాలనుకుంటున్నారో సో ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ అదేవిధంగా మీ యొక్క ఫీజు పే చేసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కంపల్సరీగా నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసి మీకు ఆ డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చండి. సో మనకు వచ్చేసరికి ఈ యొక్క తెలంగాణ అధికారిక వెబ్సైట్ అయినటువంటి టీజీ వెబ్సైట్ మనకి వెబ్సైట్లో అయితే మనకైతే ఇదే ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకి పే ప్రాసెసింగ్ ఫీజులు అయితే మనం అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ పేమెంట్ ఫర్ ప్రొసీజింగ్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ఇక్కడైతే మనం అయితే ఫీజుని అయితే పే చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాప్చర్ ఇచ్చినటువంటి ఫీజు అయితే మీరైతే ఆన్లైన్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఫీజు అనేది పేమెంట్ చేసిన తర్వాత మనకైతే ప్రతి ఒక్కరు ఈ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ చెక్ చేసిన తర్వాత మనకైతే ఇక చూసుకున్నట్టయితే వెరిఫై పేమెంట్ స్టేటస్. సో ఈ విధంగా మనకైతే వెరిఫై పేమెంట్ స్టేటస్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సేమ్ అదే విధంగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి నెక్స్ట్ అదేవిధంగా క్యాప్చర్ ఎంట్రీ చేసి మీ యొక్క ఫీజుని అయితే స్టేటస్ని అయితే ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని అయితే మనం అయితే వెరిఫై చేసుకోవచ్చు. వన్స్ వెరిఫై చేసిన తర్వాత మనం అయితే స్లాట్ అయితే బుకింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే స్లాట్ బుకింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మీకు తదుపరి ఈ యొక్క ప్రాసెస్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనమైతే స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసినటువంటికి ప్రతి ఒక్కరు నెక్స్ట్ అయితే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ అనేది మనకైతే ఉండడం జరుగుతుంది. సో ఇంకెవరికైనా డౌట్ ఉన్నట్లయితే మనకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మన యొక్క నోటిఫికేషన్ అయితే చూసుకున్నట్లయితే మనకైతే యొక్క ఫీజు, నెక్స్ట్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ డేట్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.